థ్యాంక్ యూ మహేష్ అన్న. అందరికీ నమస్కారం. దళిత ముద్దుబిడ్డ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మందా సాల్మన్ గారి హత్య అత్యంత దారుణం, బాధాకరం. ఆ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. మందా సాల్మన్ హత్య చూసినట్టయితే ఇది ప్రభుత్వ నిర్లక్ష్యంతో జరిగినటువంటి హత్యగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రజల ప్రాణాలంటే ఈ కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి లెక్కే లేదు. ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రక్తపాతం నెలకొంది. లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయింది. చట్టం అధికార పార్టీ చుట్టంలా వ్యవహరిస్తుంది. ఈ మందా సాల్మన్ హత్య మనం చూసాం. పిన్నెలి గ్రామంలో దాదాపు 300 కుటుంబాలు బయట ఉండి ఈ పార్టీ అధికారంలోకి వచ్చాక నానా ఇబ్బందులు పడుతుంటే తన భార్యకు బాగలేదని చూసుకుందామని వచ్చినటువంటి సాల్మన్ ని దారుణంగా అక్కడున్నటువంటి తెలుగుదేశం గుండాలు కొట్టి చంపారు. మరి ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు గాని, కూటమి ప్రభుత్వం గాని ఇంత కూడా స్పందించలేదంటే ఒకసారి ఆలోచించండి. రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏ విధంగా చూస్తున్నారు, సామాన్య ప్రజలకు న్యాయం లేదు అని స్పష్టమవుతా ఉంది. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం చూస్తా ఉన్నాం. రాష్ట్రంలో సెలెక్టివ్ గా పాలన నడిపిస్తున్నారు, సెలెక్టివ్ గా న్యాయం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకంటే ఒకలాగా, తెలుగుదేశం పార్టీ వాళ్ళకంటే ఒకలాగా. ఈరోజు సామాన్యులు పోలీస్ స్టేషన్లకు వెళ్లేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు సామాన్యుడు పోలీస్ స్టేషన్ కి వెళ్తే అక్కడ నుంచి ఎమ్మెల్యేనో, ఎంపీనో, మినిస్టరో ఫోన్ చేసే వరకు కూడా వాళ్లకు న్యాయం జరిగే పరిస్థితి లేదు. ఎన్ని చూసాం మనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. ఒక సామాన్యుడు వెళ్లి కంప్లైంట్ ఇస్తే దానికి ఇక మళ్ళీ ఏమి న్యాయం జరగట్లేదని రోడ్డెక్కితే అదే సామాన్యుడి మీద తిరిగి ఆ కంప్లైంట్ వాళ్ళనే ఈరోజు వాళ్ళ మీదే కంప్లైంట్ పెట్టే పరిస్థితుల్లో ఈరోజు పోలీస్ స్టేషన్లు పనిచేస్తా ఉన్నాయి. పోలీసులు పూర్తిగా బాధ్యత తీసుకొని లా అండ్ ఆర్డర్ కాపాడి పిన్నెల్లి లాంటి గ్రామానికి ఈరోజు ఒక భరోసానిచ్చి ఆ గ్రామస్తులని గ్రామంలోకి వచ్చి మరి వాళ్ళు జీవనం కొనసాగిస్తే అండగా ఉండాల్సినటువంటి పోలీసులు ఈరోజు అదే పోలీసులు ఎందుకు వస్తున్నారు, ఎవడు రమ్మన్నాడు, పరిస్థితులు మీకు తెలుసు కదా, వచ్చి అంత న్యూసెన్స్ ఏంటి అని పోలీసులు ఈరోజు గ్రామాల్లో ఉన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని బెదిరించి పరిస్థితి మీకు తెలుసు కదా అని మళ్ళా మనల్నే బెదరగొట్టేటువంటి ప్రయత్నాలు పల్నాడు జిల్లాలో జరుగుతున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ పల్నాడు జిల్లాలో జరుగుతున్నటువంటి దారుణాలు, ఆ బాధలు, ఆ ఇబ్బందులు అధికారంలోకి కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక ఇబ్బందులు పడుతుంది. అయినా కూడా ధైర్యం చెడకుండా, భయపడకుండా, కేసులు పెట్టినా, అరెస్టు చేసినా, జైళ్లకు పంపించినా వెనక్కి తిరగకుండా పార్టీ కోసం, పార్టీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తుంది పల్నాడు జిల్లా. మరి ఈ మందా సాల్మన్ విషయంలో మరి ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో మనమంతా కూడా ఇందాక మహేష్ అన్న వీడియో రూపంలో వేసి మనందరికి కూడా చూపించడం జరిగింది. అందరం కూడా బాధపడతా ఉన్నాము. ఏదేమైనప్పటికీ మందా సాల్మన్ గారికి న్యాయం జరిగే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన పోరాటం ఆపదు అని తెలియజేసుకుంటున్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పెషల్లీ కాసు మహేష్ రెడ్డి అన్న అందరం కూడా మరి ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో అండగా ఉన్నాం. ఈ పోరాటం ఎక్కడి వరకైనా కూడా మరి తీసుకువెళ్తాం, ఆ కుటుంబం కోసం పోరాడతామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.